రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సర్పనపల్లి ప్రాజెక్టులో పడవ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం ప్రాజెక్టు సమీపంలోని రిసార్ట్కు విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు పడవలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో రితిక, పూనం మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా బోట్లు నడుపుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అనేక ఘటనలు జరిగిన సంబంధిత అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాధిత కుటుంబం బీహార్ నుంచి వచ్చి హైదరాబాద్లోని మియాపూర్లో నివాసం ఉంటున్నట్లుగా పోలీసులు తెలిపారు. बारिश शुरू हो गई। बोट के अंदर 3 अडल्ट थे और दो बच्चे। सेफ्टी प्रिकॉशन, कुछ सेफ्टी जैकेट कुछ दी थी उन्होंने, लेकिन आई डोंट थिंक वो इफेक्टिव थी। और दूसरा, जैसे ही बोट पलटी, ड्राइवर छलांग लगा के वो अपना तैर के बाहर आ गया एंड वी डिड नॉट गेट एनी सिग्निफिकेंट हेल्प। कोई हेल्प नहीं मिली। हम चिल्ला रहे थे कि कोई आओ बचाओ। हमने खुद छलांग लगा के हमने बचाने की कोशिश करी। 2 बच्चों को और एक लेडी को हमने बचाया, लेकिन इन दो लेडीज को हम नहीं बचा पाए। हालांकि इनको भी हम खींच के ले आए बाहर, लेकिन वही था, पानी भर गया था बॉडी में। अब एक जो मेरा फ्रेंड है जिसने छलांग लगाई थी, वो भी डूबने वाला ही था। उसके मुंह में भी काफ़ी पानी चला गया। अब वो आईसीयू में भर्ती है अभी ईशा हॉस्पिटल में। हालांकि वो बात कर रहा था हमसे, हॉस्पिटल में आए तब भी बात कर रहा था, लेकिन एसिड लेवल उसका काफ़ी हाई चला गया था। तो एज़ पर द रिपोर्ट तो उसका टेस्ट चल रहा है, वो आईसीयू में है अभी एंड होपफुली एवरीथिंग विल बी फाइन। बोट के अंदर 3 अडल्ट थे। ఇక వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సర్పనపల్లి ప్రాజెక్టులో పడవ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్కు చెందిన ఒక కుటుంబం ప్రాజెక్టు సమీపంలోని రిసార్ట్కు విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, సర్పనపల్లి ప్రాజెక్టులో పడవ బోల్తా పడి ఇద్దరు మృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రత్నకుమార్, కుటుంబంతో సరదాగా గడుపుతామని వచ్చినటువంటి ఓ కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరొక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఇన్సిడెంట్ అనేది వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఫ్యామిలీతో వీకెండ్ ను ఎంజాయ్ చేద్దామని వికారాబాద్ కు వచ్చి ప్రాణాలు కోల్పోయారు ఓ కుటుంబ సభ్యులు. బీహార్ కు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ మియాపూర్ లో ఉంటున్న వారి బంధువుల దగ్గరకు వచ్చారు. వీరితో పాటు మరో 3 కుటుంబాలు కలిసి వీకెండ్ కావడంతో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సర్పనపల్లి ప్రాజెక్టు సమీపంలో ఉన్న వెల్డర్నెస్ రిసార్ట్స్ లో గడపడానికి విహారయాత్రకు వెళ్లడం జరిగింది. అయితే వీరంతా రిసార్ట్స్ కు సమీపంలో గడుపుతున్నటువంటి సందర్భంలోనే రిసార్ట్స్ పక్కనే ఉన్న సర్పనపల్లి ప్రాజెక్ట్ లో బోటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ బోటింగ్ అనంతరం వెనక్కి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో వర్షం పడటంతో హడావిడిగా బోటు ఒక్కసారిగా ఆ పడవ వాళ్ళు ఏదైతే ప్రయాణం చేస్తున్నటువంటి బోటు నీటిలో మునిగిపోయింది. అందులో ఉన్నటువంటి బీహార్ కు చెందిన రితిక, పూనంతో పాటు మరొక 4 నీటిలో పడిపోయారు. దీంతో రితిక, పూనంలు ఇద్దరు మృతి చెందగా మరొక ఇద్దరు పరిస్థితి విషమనడంతో రిసార్ట్స్ యాజమాన్యం హుటాహుటిన వికారాబాద్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికి 2 మహిళలు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలియజేయడం జరిగింది. ఈ రిసార్ట్స్ కు ప్రభుత్వం నుంచి బోటింగ్ కు ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా యథేచ్ఛగా బోటింగ్ నిర్వహిస్తున్నారన్నటువంటి విషయం తెలుస్తోంది. గతంలో సైతం అనేక ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు. అధికారుల ముద్దునిద్ర కారణంగా అనుమతులు లేని రిసార్ట్స్ లకు చూసి చూడనట్లు వదిలేయడం కారణంగానే ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకుంటున్నాయనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిసార్ట్ యాజమాన్యం ఎలాంటి చర్యలు జరిగినా లోపలికి అనుమతించకపోవడం, దీనికి సంబంధించినటువంటి విషయాల మీద ప్రస్తుతం ఘటనా స్థలానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అలాగే టూరిస్టులకు కనీసం వసతులు కూడా కల్పించకపోవడం మరియు బోటు మునిగిపోతున్న రిసార్ట్ యాజమాన్యం సహాయం కూడా చేయలేదని టూరిస్టులు తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ బీహార్ నుంచి సరదాగా గడపడానికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఇద్దరు చనిపోవడంతో వారి యొక్క ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. 5 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. బాలిక కోసం చుట్టుపక్కల వెతికారు తల్లిదండ్రులు. 5 ఏళ్ల బాలిక దారుణ హత్య కలకలం రేపుతుంది. జగిత్యాల జిల్లా కోరుట్లలో 5 ఏళ్ల బాలిక గొంతు కోసి చంపిన దుండగుడు. సాయంత్రం బయటికి వెళ్లి కనిపించకుండా పోయింది బాలిక. జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. కోరుట్లలో 5 ఏళ్ల బాలిక గొంతు కోసి చంపారు దుండగుడు. సాయంత్రం బయటికి వెళ్లి కనిపించకుండా పోయింది బాలిక. బాలిక కోసం చుట్టుపక్కల ఇళ్లలో వెతికారు తల్లిదండ్రులు, స్థానికులు. సమీపంలోని ఓ ఇంట్లో బాత్రూంలో సౌమ్య కనిపించింది బాలిక. బాత్రూంలోనే 5 ఏళ్ల బాలిక గొంతు కోసి చంపాడు దుండగుడు. జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలిక దారుణ హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోన్లలో అందిస్తారు. రవీందర్, కోరుట్లలో 5 ఏళ్ల బాలిక గొంతు కోసి చంపినట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది రవీందర్? చక్రి అయితే కోరుట్లలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఆదర్శన చెందిన నితీక్ష అనే 5 సంవత్సరాల పాప ఉదయం ఆడుకుంటూ బయటకైతే వెళ్ళడం జరిగింది. అంటే 10:30 సమయంలో అయితే బయటకు వెళ్ళింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉదయం వేళ నుంచి కూడా ఒకవైపు చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు అయితే తిరగడం జరిగింది. అనంతరం పోలీసులకు వెళ్లి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అయితే పాపను వెతకడంలో పోలీసులు అయితే ముమ్మరంగా ప్రయత్నం చేశారు. అయితే అదే ఆదర్శనకు సంబంధించి మరో 100 మీటర్ల దూరంలో ఉన్న ఇంట్లో పాప బాత్రూమ్ లో శవమై కూడా తేలిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. అంటే మిగతా జీవిత అక్కడ పడి ఉండడము, అదేవిధంగా పాప గొంతు పైన ఏదో దాన్ని బట్టి కోసి ఇట్లా పడవేసిపోయినట్టుగా కూడా అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అయితే అది కోసి పడవేసిరా లేకపోతే పాప మరి ఏం జరిగిందనే కోణంలో మాత్రం పోలీసులు ఇంకా ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పాప ఆ మృతదేహాన్ని అయితే వైపు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఫర్దర్ గా ఏం జరిగింది, మరి ఎవరు ఆ పాప ఎక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది, అక్కడ ఎవరు ఆ విధంగా కోసి పడవేశారనే కోణంలో మాత్రం పోలీసులు ఇంకా దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. తల్లిదండ్రులు ఆ పాప చనిపోయిందనే కోణంలో మాత్రం సాయంత్రం తెలియడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు శోక సముద్రంలో మునిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మరి పాప ఇంటి కానుంచి ఎవరు అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది, ఏ విధంగా పాపను అక్కడ గొంతు పైన కోసి అక్కడ పడవేయడం జరిగింది అనే కోణంలో మాత్రం పోలీసులు ఇంకా దీనిపైన వివరణ ఇవ్వని పరిస్థితి అయితే కనబడుతుంది. పాప కుటుంబ సభ్యులు కూడా దీనిపైన ఎటువంటి స్పష్టత ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. అంటే 5 ఏళ్ల చిన్నారి కావడంతో కూడా కుటుంబ సభ్యులు కూడా ఒకవైపు శోక సముద్రంలో మునిగి తేలుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి పాప ఇంటికాంచెల్లి వెళ్ళి అంత దూరం దాకా ఏ విధంగా వెళ్ళింది, అక్కడికి ఆ ఇంట్లోనే మరి పాప బాత్రూమ్ లో పడిపోయి ఆ విధంగా ఏ విధంగా ఉంది, అంటే ఎవరైనా కోసారా లేదంటే ఎవరైనా ఇక్కడికి తీసుకువెళ్ళి అనంతరం అక్కడ ఆ ఏదైనా కత్తి పట్టా లేదంటే ఏదైనా కోత అక్కడ పడవేసి వెళ్ళారా లేదంటే పాప ప్రమాదంలో చనిపోయిందా ఏందనేది మాత్రం మనకి ఇప్పటివరకు ఇంకా క్లారిటీ రాని పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవైపు పాప మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
హాస్పిటల్లో దాన్ని ఇంకా ఆ డెడ్ బాడీ పైన ఎటువంటి గాయాలు ఉన్నాయి, మరి ఇక్కడ కత్తి ఘాట్లే అయ్యాయా లేదంటే ఏదైనా ఘాట్ అయి ఆ విధంగా పాప అక్కడ పడిపోవడం జరిగిందా అనేది ఇంకా నిర్ధారించే పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. పోలీసులు మాత్రం దాన్ని నిర్ధారించే అవకాశం కనబడుతుంది. మరి ఇక్కడ శోక సముద్రంలో కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా పగలున్నారా, కక్ష ఉందా, లేకపోతే ఎవరైనా తీసుకువెళ్ళారా, పాప ఉదయం మిస్ అయి సాయంత్రం వేళలో అక్కడ కనబడింది కాబట్టి మరి ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ కుటుంబ సభ్యుల నుంచి క్లారిటీ రాని పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా పోలీసులు కూడా దీనిపైన ఎటువంటి క్లారిటీ ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వైద్యులు కూడా మరి అక్కడ కత్తి ఘాట లేదంటే ఏదైనా దెబ్బ తగలడమా, నల్ల తగలడమా, ఏ విధంగా పాప చనిపోయిందనేది కూడా వైద్యులు దాని క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరము దీన్ని క్షుణ్ణంగా అక్కడ వెరిఫికేషన్ చేసి అదేవిధంగా పాపం మిస్సింగ్ అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఇవన్నీ ఆధారాల ప్రకారంగా చూసిన అనంతరం కూడా పోలీసులు దానిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పొద్దున్న నుంచి 10:30 నుంచి మిస్ అయిన పాప సాయంత్రం సమయంలో ఒక 100 మీటర్ల దూరంలో ఇంట్లో బాత్రూమ్ లో పడిపోయింది కాబట్టి మరి హత్య జరిగిందా లేకపోతే ఎవరైనా చంపి పడేశారా, ఎవరైనా కోసి పడేశారా, ఇంకా ఎన్ని సమస్యలు అక్కడ దాంట్లో ఉన్నాయి కాబట్టి మరి పోలీసులు దానిపైన ఎటువంటి క్లారిటీ ఇస్తారు, ఏ విధంగా అక్కడ పడవేయడం జరిగింది, మర్డర్ జరిగిందా లేదంటే ఎవరైనా తీసుకువెళ్ళి అక్కడ పడవేసి కోసి పడేశారా లేదంటే పాపనే ప్రమాదవశాత్తు పడిపోయిందా ఏంటనేది మాత్రం ఇంకా ఇప్పటికైతే పోలీసులు క్లారిటీ ఇచ్చినట్టయితేనే మనకు అది మర్డరా లేదంటే ఎవరైనా తీసుకువెళ్ళి అక్కడ పడవేశారా లేకపోతే పాప ప్రమాదవశాత్తు పడిపోయిందా అనేది మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 5 years పాప ఉదయం నుంచి అయితే మిస్ అయిన అనంతరం అయితే సాయంత్రం అక్కడ దొరకడం జరిగింది. అది దిగతం తీటిగా పడడం జరిగింది. పాప అక్కడ దొరికిపోయిన కాట్లు ఉన్నాయి, మరి అది కత్తి ఘాట్లా లేకపోతే ఏం జరిగిందనే మాత్రం ఇంతవరకు అయితే ఇంకా క్లారిటీ పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. చక్రి అయితే రవీంద్ర తల్లిదండ్రులు కానీ స్థానికులు కానీ ఎవరి మీదనైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా రవీంద్ర? మీరు అన్నట్టుగా చక్రి అయితే ఉదయం 10:30కు మిస్ అయిన పాప మరి ఇప్పటి వరకు కనబడకుండా పోయింది అదే ఏరియాలో. మరి అంటే ఒక 100 మీటర్లు అంటే వీళ్ళ ఇంటికి ఇంకో ఇంటికి 100 మీటర్ల దూరంలో పాప ఒక బాత్రూమ్ లో ఈ విధంగా ఘాట్లతో పడింది కాబట్టి మరి ఎవరైనా వీళ్ళకు ఇంకా ఏమన్నా శత్రువులు ఉన్నారా లేకపోతే అదే వార్డులో ఈ విధంగా ఏమన్నా వీళ్ళకు వాళ్ళ మధ్య ఏమన్నా కొట్లాటలు కావచ్చు ఏదైనా సమస్యలు ఉన్నాయనేది మాత్రం ఇంకా ఇప్పటివరకు అయితే కుటుంబ సభ్యులైతే ఎటువంటి నిర్ధారణ చేయని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పాప 5 ఏళ్ల పాప ఉదయం నుంచి మిస్ అయి సాయంత్రం సమయంలో ఒక విగత జీవిగా అక్కడ పడిపోవడం జరిగింది. పాప గొంతు పైన ఘాట్లు ఉన్నాయి, అంత పెద్దగా ఘాట్లు అయ్యాయి. మరి అది ఎవరైనా చేశారా లేదంటే ఎవరైనా పగల చొప్పున చేశారా, ఇంకే విధంగా అగాత్యం చేసి అక్కడ పడవేశారా, ఇన్ని సమస్యలు దాంట్లో క్షుణ్ణంగా పరిశీలనలో తేలే అవకాశం కనబడుతుంది. కాబట్టి వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా అప్పటి నుంచి శోకసముద్రంలో మునిగారు. మరి దాన్ని ఇప్పటివరకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిర్ధారించని పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ రవీంద్ర. కర్నూలు జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన తొలి అడుగు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్ను ఎందుకు ఆహ్వానించలేదని వీరభద్రగౌడ్ వర్గీయులు ప్రశ్నించారు. తమకు ఇన్ఛార్జిని నియమించిన తర్వాత మీటింగ్ ఏర్పాటు చేయాలని సభను జరగనివ్వమంటూ తిక్కారెడ్డిని టీడీపీ వీరభద్రగౌడ్ వర్గీయులు నిలదీశారు. ఆలూరు ఇన్ఛార్జి ఎంపిక విషయం తన చేతిలో లేదని సీఎం చేతిలో ఉందన్నారు తిక్కారెడ్డి. మీరు ఏమన్నా ఉంటే కూడా లోపల వచ్చి మాట్లాడు, నీకు అవకాశం ఇస్తాం. నీవు మాట్లాడామో ఇప్పుడు కాదు, కేసులు పెట్టుకునేది చంద్రబాబు నాయుడు కూడా జైలు పెట్టినాడు, అర్థమైందంటే. సరే, ఆ విషయం కాదు ఇక్కడ మాట్లాడేది. ఇది సుపరిపాలనలో తెలియదు, మనం ఇన్ఛార్జ్ విషయం కాదు. మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు అట్లా కాదు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సుపరిపాలనలో తొలి అడుగు తప్ప ఇది ఇన్ఛార్జ్ విషయాలు కానీ ఇంకో విషయాలు మాట్లాడటం లేదు. మీరు అవన్నీ కాదు చెప్పేది. నేను రూమ్లో మాట్లాడదాం, ఆ విషయాలు అన్ని మాట్లాడదాం, ఇక్కడ కాదు లోపల మాట్లాడదాం. మీటింగ్ అయిపోయినాక కాదు, మీటింగ్ అయిపోయినాక అన్ని మాట్లాడదాం. ఇక్కడ వచ్చినటువంటి మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. మేము మాట్లాడదామని చెప్పినాం కదా, మాట్లాడదాం. అట్లా కాదు, మాట్లాడిన తర్వాత సరే మాట్లాడదాం.
ఇప్పుడు గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లో గ్రామసభ నిర్వహించడానికి వచ్చిన అధికారులకు నిరసన సెగ తగిలింది. గ్రామసభ నిర్వహించడానికి వీల్లేదంటూ పొన్నెకల్లో రైతులు ఆందోళనకు దిగారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అధికారులు గ్రామసభను రద్దు చేశారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఇతర అధికారులు సభ వేదిక నుంచి వెళ్లిపోయారు. నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కొండాపురం మండలంలో 10వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇద్దరు జెడ్పీహెచ్ హై స్కూల్లో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. 10వ తరగతి ఫలితాల తర్వాత యువకుడు వించమూరు వివేకానంద కాలేజీలో చేరగా బాలిక ఇంటి వద్దనే ఉంది. అయితే గత 4 రోజులుగా బాలిక కందుకూరులోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆమెకు కడుపు నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించగా బాలిక గర్భవతి అని తేలింది. దీంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాలికను మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కొండాపురం పోలీసులు యువకుని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రెవెన్యూ శాఖ ఉద్యోగ సంఘాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. గ్రామంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలనా అధికారిని నియమిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో వీఆర్ఓ, వీఆర్ఏ పనిచేసిన వారికి జీపీఓలుగా అవకాశం కల్పించడానికి ప్రత్యేక పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు వీఆర్ఓ, వీఆర్ఏలకు మరో అవకాశం కల్పించి అర్హత పరీక్ష త్వరలో నిర్వహించాలని నిర్ణయించినట్లుగా ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను చిన్న భిన్నంగా మార్చింది అన్నారు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతుంది. రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. వరద నీటితో ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, అమీర్పేట్, కుక్కడపల్లి, మియాపూర్లో వర్షం పడింది. తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా హఠాత్తుగా చోటు చేసుకున్న మార్పుతో బలంగా ఈదురుగాలులు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. సుమారు 2 గంటల పాటు వాన పడింది. దీంతో తిరుమలలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా శ్రీవారి ఆలయ ప్రాంగణం, 4 మాడ వీధులు వెలుపల క్యూలైన్ల వద్ద భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. స్వామివారి దర్శనం ముగించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు తలదాచుకునేందుకు షెడ్ల వైపునకు పరుగులు తీశారు.
ఆషాఢమాసం సందర్భంగా కనకదుర్గమ్మకు సారె సమర్పించడానికి తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా విచ్చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై సారె సమర్పణ బృందాల కోలాహలం నెలకొంది. ఆషాఢ సారె సమర్పణకు వందలాది బృందాలు తరలి వచ్చాయి. మహామండపంలో భక్తు బృందాలతో మాట్లాడి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను ఆలయ అధికారి తెలుసుకున్నారు. అమ్మవారికి కొందరు భక్తులు సమర్పించిన మిఠాయి రోలు, రోకలి, సన్నికలు, పంచదార చిలకలను భక్తులు ఆసక్తిగా చూశారు. లిఫ్ట్ మార్గం, దర్శన మార్గాలలో సారె బృందాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.